అన్నదానము జరుగుతున్నది. అలాగే ఎర్రగుంట్ల లక్ష్మీదేవక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నాము. అలాగే భక్తుల అండదండల సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాము. అలాగే ఫస్ట్ వారము మా యొక్క గ్రూప్ తరఫున సేవా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం జరిపినాము. రెండవ వారము తుంగా వెంకటరామరెడ్డి అన్న అలాగే చంద్రపాటి బాబన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మూడవ వారము అలాగే గంగిరెడ్డి అన్న ఆధ్వర్యంలో జరిగింది. నాలుగవ వారము గంగిరెడ్డిపల్లి మోహన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జరిగినది. ఐదవ వారం ఇక 11వ సంవత్సరం నుండి ఈ యొక్క గండిలో ఈ కార్యక్రమాన్ని మేము చుట్టుపక్కల ప్రజలు అండదండల సహాయ సహకారములతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము. అలాంటి వారి వంతు ఇక్కడ ఎప్పటికీ ఎల్లవెల్లలా ఉండాలని ఆ యొక్క కాజిరెడ్డి నాయనను, మా రామచంద్రారెడ్డి స్వామిని, గండి వీరాంజనేయ స్వాముల వారిని, అలాగే మా ఎర్రగుంట్ల లక్ష్మీదేవక్క సంఘం తరఫున అందరినీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. మా అన్నగారు కొండయ్య గారు ఈ యొక్క స్థాపించిన మహానుభావుడు, ఇక్కడ బోరు వేయించిన దాత ఈయన వలన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా బాగా మేము ఈ నీటి సదుపాయం చేసినారు. ఆయనకు ఆయన కుటుంబానికి కాశీనారాయణ గారు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని మరీ కోరడమైనది. మాది రైల్వే కొండాపురము. ఇక్కడ బోరు వేయించిన కాశీనారాయణ ఆసనము బాగా చేయాలని మా కోరిక ఉంది. అందరికీ సాయం చేయాలని అన్నదానం గండి ఆంజనేయ స్వామి దయతో కాశీనారాయణ ఆసనం చేయాలని నిర్మించాలని అనుకుంటున్నాం. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు సార్ ఇక్కడ గండి క్షేత్రానికి? 12 ఏళ్ళ నుంచి. ఓకే. బోర్ వేచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? బోర్ వేపించి 10 సంవత్సరాలు. ఓకే. నా పేరు ఎన్నపోస రామలక్ష్మీదేవి, కాశిరెడ్డి నాయన భక్తురాల్ని. కాకపోతే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఓంకారము, సిద్ధేశ్వరము, నా గురువు రామచంద్రారెడ్డి స్వామి, ఆకల గంగమ్మ తల్లి వాళ్ళ దయ వల్ల ఈ కార్యక్రమం చేపట్టి నేను ఇప్పుడు సుమారుగా 18 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం. నా వంతు సహాయం ఒక బెడ్సుపల్లేమి, ఓంకారమేమి, సిద్ధేశ్వరమేమి, ఆ జ్యోతి ఏమి, కొలతలేమి, మఠము, కుసవగిరి, కర్ణాటక మైలాపూరు, కర్ణాటక గానిగాపూరు, ఇక్కడ మిగతా క్షేత్రాలన్నీ నేను నా వంతు సహాయం మా సేవా కార్యక్రమంలో ఒక 30-40 మందిని నా బ్యాచ్ని తీసుకుపోయి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని చేయగలుగుతున్నాము. నా ఎమ్మడి వచ్చిన భక్తులందరూ కుటుంబాలు చల్లగా హాయిగా ఉండాలని ఆ కాశిరెడ్డి నాయన